హలో వాన్ నా పేరు సాయి భాగ్యం. సో డైరెక్ట్లీ నేను పాయింట్కి వచ్చేసానండి. ఇక్కడ చూడండి, అప్స్టాక్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట. ఎప్పుడు March 4th 2025. ఈ మెయిల్లో ఏముంది అని అంటే బేసికలీ ఆమె పార్ట్నర్ అనమాట. పార్ట్నర్ అంటే సబ్ బ్రోకర్. ఓకే, బ్రోకర్షిప్ ఉంది నాకు. అయితే వీళ్ళు ఇప్పుడు 4th March రోజు నాకు మెయిల్ చేశారనమాట. ఏమని, నెక్స్ట్ 30 days లోపల నేను మీ అకౌంట్ ఏదైతే ఉందో అది సీజ్ చేస్తున్నాము, వీఆర్ టర్మినేటింగ్ ది పార్ట్నర్షిప్ అని చెప్పేసి. నేను ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడు తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తీసుకున్నాను అనమాట. ఓకే, డిసెంబర్ 2024లో తీసుకున్నాను. హార్డ్లీ మనకి ఎంత ఒక 4 months అయిందని అన్నట్టు అనుకున్నాను. ఈ 4 monthsలో నాకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఒక అప్రాక్సిమేట్గా నేను 4000 రూపీస్ అయితే నేను సంపాదించాను. బాగానే ఉంది. అయితే దీనికి నేను ఖర్చు పెట్టింది ఎంత అని అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్లస్ ఇంకా ఎన్ఈసి దగ్గర కూడా మనము కొంచెం అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది రిఫండబుల్ ఉండదు అది. సో రెండు కలిపి అప్స్టాక్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 5000, మళ్ళీ ఎన్ఏసి ఇంకా బిఎస్సి దగ్గరకు వచ్చేసి 5900, 5000 సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే అదొక అప్రాక్సిమేట్లీ అదొక 18,000 అవుతుంది అనమాట. రైట్. సో అలా అప్రాక్సిమేట్లీ ఒక 25,000 నేను అప్స్టాక్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది కాకుండా నాకు ఇండైరెక్ట్లీ ఒక 15,000 వరకు నాకు మళ్ళీ ఖర్చు వచ్చింది అనమాట. సో నియర్ అబౌట్ ఒక 40,000 నేను ఖర్చు పెట్టుకున్న ఎంత 40,000, మనకు వచ్చింది ఎంత 4,000. రైట్, 36,000 ఇప్పుడు లాస్ దీంట్లో. అయితే వీళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారు, వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు. రైట్. ఓకే, నేను ఏమనుకున్నాను అంటే నాకు ఓన్లీ 9 clients మాత్రమే ఉన్నారనమాట. ఓకే, 9 clients మాత్రమే ఉన్నారు. 9 clientsలో ఓన్లీ యాక్టివ్గా ఒక 3 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు ట్రేడింగ్ ఇవ్వట్లేదు అనమాట. నేనేమనుకున్నాను అంటే ఓకే, మన పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో క్లయింట్ బేస్ ఉందో అది బాగలేదు కాబట్టి తీసేస్తున్నారేమో అని అనుకున్నాను. బట్ యాక్చువల్గా యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే ఫీల్డ్లో వచ్చింది ఏంటని అంటే అప్స్టాక్ వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్, వాళ్ళ ఏపీస్ ఎవరైతే ఉంటారో, పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇదే బాపత్ అనమాట. ఇచ్చిన వాళ్ళకి అందరికీ టర్మినేట్ చేసి పడేసింది. సో ఇది ఒక స్కామ్ నడుస్తుంది. మీరు ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా అని ఎవరైతే మనకి నైసం సిరీస్ 8 ఇంకా 15 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో దట్ మీరు ఇన్ ఫ్యూచర్లో ఆబ్వియస్లీ యూ విల్ బీ బికమింగ్ ఏ ట్రేడర్. కొంతమంది అయినా అని ఒక 1000లో ఒక 100 members అయినా ట్రేడర్స్ అవుతారు. దాంట్లో ఒక 10 members అయినా అని ఇట్లా పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, సబ్ బ్రోకర్షిప్. సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. నా లేక మీరు అమౌంట్ లాస్ కాకండి, కంపెనీ స్కామ్ చేస్తుంది. రైట్, ఇది వన్ షాట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే. నౌ అదర్ థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, లైఫ్, హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్, లైక్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అన్నట్టు. రైట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ ఇన్సూరెన్స్లన్నీ నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను ఆమె ఏఆర్ఎన్ హోల్డర్ అనమాట. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. ఐ విల్ హెల్ప్ యూ. అండ్ నాకు కొన్ని వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీ కంటెంట్ చూడండి. కంటెంట్ ఒకవేళ మీకు నచ్చింది అని అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ పైన కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఒక వేరే ట్రేడింగ్ రిలేటెడ్ ఇంకొక ఛానల్ వెళ్దామని అన్నట్టు అనుకున్నాను. దాంట్లో ఇంకా కంటెంట్ పెట్టలేదు, బట్ ఆ ఛానల్లో ఒక లింక్ నేను మీకు ఇస్తాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దోస్ ఛానల్స్. యా, థ్యాంక్ యూ గైస్, బై బాయ్.